15,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ప్రజల మీద అప్పు భారాన్ని మోపబోతా ఉంది. 15,000 కోట్ల రూపాయలు ఎందుకు మోపుతా ఉంది? అసలు ప్రభుత్వానికి మోపే ఛాన్స్ ఉందా? మెట్రో రైలును మధ్యలోనే వదిలేసిపోతున్నటువంటి ఎల్ఎన్టీకి అసలు ప్రభుత్వం డబ్బులు ఎందుకు చెల్లించాలి? ఈ కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తా. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ అండ్ ఎల్ఎన్టీ మధ్యలో జరిగినటువంటి ఒక ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం ఈ ఒప్పందంలో 37.1.1D ప్రకారం ఈ ఒప్పందంలో ఉన్నటువంటి ఈ నిబంధన ప్రకారం ఎల్ఎన్టీ మధ్యలోనే, అంటే దీనికి 30 సంవత్సరాల పాటు ఇచ్చేసారు అన్నట్టు. అయితే 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి గవర్నమెంట్కి అప్పగించేటువంటి ప్రాజెక్టు. సో 2010 అంటే ఇది 2026, అంటే 16 సంవత్సరాలు, 5 సంవత్సరాల నిర్మాణ కాలాన్ని తీసేసిన గట్టిగా 10 సంవత్సరాల పాటు అయితే నడిచింది. ఈ నడిచినటువంటి 10 సంవత్సరాల తర్వాత ఇది పూర్తి స్థాయి కాలం నడిపించకుండా మధ్యలోనే వెళ్ళిపోతే, ఈ ప్రకారం ఒకవేళ మధ్యలో వదిలేస్తే ఇది ఎల్ఎన్టీ ప్రాబ్లం, ఎల్ఎన్టీ నిర్లక్ష్యం అవుతుంది, నిర్లక్ష్యం కిందికి వస్తుంది. ఆ అగ్రిమెంట్లో ఉంది ఇది.